శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ 1వ నెల 2026 సంవత్సరం శుక్రవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనం సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, చతుర్దశి తిథి సాయంత్రం 6:31 వరకు, అనంతరం పూర్ణిమ. మృగశిర నక్షత్రం రాత్రి 8:18 వరకు, అనంతరం ఆర్ద్ర నక్షత్రం. శుక్లయోగం మధ్యాహ్నం 1:27 వరకు, అనంతరం బ్రాహ్మయోగం. గరజీకరణం ఉదయం 7:40 వరకు, అనంతరం వాణిజ్యకరణం. వర్జ్యం తెల్లవారుజామున 4:12 నుండి 5:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:40 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:24 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:05 నుండి 1:34 వరకు. రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఈనాటి విశేషం ఏమిటంటే, ఇది యథార్థంగా ఈ రోజుకు రేపటికి సంబంధించినటువంటి మహాశివ పర్వంగా మనం చెప్పాలి. అయితే రేపటి రోజున ఇది ఆచరించాలంటే ఈరోజు తెలుసుకోవాలి. కాబట్టి ఈనాటి అర్ధరాత్రి వేళ అంటే తెల్లవారుజామున సుమారుగా రాత్రి వేళ పరదిన కాల ప్రవేశం అంటే 2 గంటలు దాటిన తర్వాత మనకి ఆకాశంలో ఆర్ద్రాపటలం అని ఆర్ద్రా నక్షత్రంతో కూడినటువంటి ఆ నక్షత్ర సమూహం మనకి దర్శనమిస్తుంది. ఏమిటి ఈ ఖగోళంలో జరిగేటటువంటి దర్శనమిచ్చేటటువంటి ఈ విశిష్టమైనటువంటి ఈ దృశ్యానికి ఆవిష్కృతమైనటువంటి దీనికి ప్రతీక అంటే, పరమేశ్వరుడు ఆయన అగ్నిలింగ రూపంగా మనకి 2 సార్లు ఆవిర్భవించినట్టుగా మనకి శివమహాపురాణాది గ్రంథాలు మనకు చెప్తున్నాయి. ఒకటి, ఈ ధనుస్సంక్రమణం అంటే రవి ధనుస్సులో ఉండగా వచ్చేటటువంటి ఆర్ద్రా నక్షత్రం నాడు ఆయన లింగస్వరూపంగా అగ్నిలింగ రూపంగా మనకి దర్శనమిచ్చినట్టుగా మనకి పురాణం ద్వారా తెలియబడుతున్నటువంటి విషయం. ఈ విధంగా లింగ రూపంగా పరమాత్మ ఆవిర్భవించినటువంటి ఈ సమయం ఆర్ద్రా నక్షత్రం అంటే రవి ధనుస్సులో ఉండగా వచ్చినటువంటి ఆర్ద్రా నక్షత్రం ఏదైతే ఉన్నదో, ఒక్కొక్క పర్యాయం రవి ధనుస్సులో ఉండగా 2 సార్లు ఆర్ద్రా నక్షత్రం వస్తుంది. కానీ 2వ పర్యాయాన్ని గ్రహించమని మనకి జ్యోతిశాస్త్రము, కారణాగము, శైవాగమ సంబంధమైనటువంటి గ్రంథాలన్నీ చెబుతున్నాయి. అటువంటి ఈ సమయంలో ఆర్ద్రాపటల దర్శనం చేసి పరమాత్మకు ఆ సమయంలో మహాన్యాసపూర్వకంగా అభిషేకం చేసి ఈ ఆర్ద్రోత్సవం అని చేస్తారు దీన్ని. ఈ ఆర్ద్రోత్సవం నాడు యథాశక్తిగా అన్నాభిషేకం కనుక చేసినట్లయితే పరమాత్మ యొక్క దివ్యకృప మనందరికీ పరిపూర్ణంగా లభిస్తుందని, లోకమంతటికీ కూడా అన్న సమృద్ధి లభిస్తుందని, జీవులందరిపైన కూడా పరమాత్మ యొక్క దివ్యకృప పరిపూర్ణంగా ప్రసరిస్తుందనే విశ్వాసం. నడిచే దైవంగా భాషించేటటువంటి కంచి పరమాచార్య స్వామి వారు కంచి ఏకామరనాథ స్వామి దేవస్థానం దగ్గర ఆయన అర్ధరాత్రి వేళ తన పరివారంతో కలిసి వెళ్ళి ఈ ఆర్ద్రాపటల దర్శనం చేసి అందరికీ ఆ ఆర్ద్రాపటలాన్ని దర్శింపజేసి అప్పుడు ఆయన అభిషేకాన్ని ప్రారంభించి తెల్లవారుజామున అభిషేకాన్ని జరిపించి భక్తులందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని ఇప్పించేవారు. దీన్ని శివముక్కోటి అని అంటారు. ఏ విధంగా మనకి పురాణంలో కూడా చెప్పబడే విషయం ఏంటంటే, ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు ఇక్కడ విష్ణు దర్శనం చేసినటువంటి దేవతలందరూ కూడా ఆర్ద్రా నక్షత్రం వచ్చేటటువంటి సమయానికి శివ దర్శనానికి వస్తారట, ముక్కోటి దేవతలందరూ. కాబట్టి ఈ సమయంలో చేసేటటువంటి శివారాధన కూడా మనకి ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ప్రసాదిస్తుంది. అందుకే తెల్లవారుజామున వీలు లేని వాళ్ళు ఈ ఆర్ద్రా నక్షత్ర సమయంలో అభిషేకం జరిగిన తర్వాత శంకరుని దర్శనం ఎప్పుడు చేసినా ఆర్ద్రా దర్శనం అని అంటారు. ఆర్ద్రత అంటే తడి కలిగి ఉండడం. ఏమిటండి ఈ తడి అంటే, జీవుల యందు దయ, జాలి ఇత్యాదులు కలిగి ఉండటం. పరమాత్మ పరమార్ద్ర హృదయుడు అంటే ఎప్పుడు ఆయన్ని ఆర్తితో పిలిస్తే భక్తానాం ఆర్తినాశాయ అనేటటువంటి ఆ నామాన్ని ఆయన సార్థకత చేసుకుంటాడు. ఎందుకంటే శంకరుడు ఉబ్బులింగడు అంటారు. అంటే కొద్దిపాటి పూజకే ఆయన ప్రసన్నుడు అవుతాడు. అశుతోషుడు అని కూడా అంటారు. సద్యస్కాలంలో ప్రసన్నమైనటువంటి దేవతల్లో మనకి పరమేశ్వరుణ్ణి ప్రత్యేకంగా చెప్తారు. అటువంటి పరమేశ్వరుణ్ణి ఈ ఆర్ద్రా నక్షత్రం, ఆర్ద్రోత్సవం, శివముక్కోటి, ఆర్ద్రా దర్శనం నాడు అందరూ దర్శించి, అర్చించి, సేవించి, స్మరించి శివానుగ్రహానికి అందరూ పాత్రలు అవుతారని, అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక
ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలని తెలుసుకుంటారు. వీటితో పాటు శుక్రవారం అనగానే లక్ష్మీ పూజకి అతి ప్రశస్తమైనటువంటి రోజు అనే విషయం తెలియని వారు ఉండరు. అయితే ఏ విధమైన పద్ధతుల్ని పాటించాలి, ఏ విధమైన నియమాలతో లక్ష్మిని పూజించాలి అనే విశేషాలు ఎందరికో తెలియకపోవచ్చు. ఆ కారణంగా లక్ష్మీ ప్రాప్తి కోసం, స్థిరమైనటువంటి లక్ష్మి ఉండేందుకోసం శుక్రవారం నాడు ఏ తీరు నియమాలని పాటించాలో ఆ విశేషాలని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం నాడు శుక్రవార అధిష్టాత్రి లక్ష్మీదేవి, ఆమెనే మహాలక్ష్మి అంటాం. ఈమె అనుగ్రహం కోసం కొన్ని ముఖ్య నియమాల్ని పాటించాలి. శుక్రవారం నాడు పూజామందిరంలో ఆవు నెత్తితో దీపారాధన చేయడం శ్రేష్టం. నువ్వుల నూనె అలాగే అవిసె నూనెలతో కూడా దీపారాధనని చేసే సంప్రదాయం ఉంది. తెల్లటి పుష్పాలతో శుక్రవారం మహాలక్ష్మిని అష్టోత్తరపూర్వకంగా లేదా వివిధ లక్ష్మీ స్తోత్రాల సమన్వితంగా ఆరాధించాలి. పరిమళభరిత పుష్పాలతో లక్ష్మిని పూజిస్తే రుణబాధలు సంపూర్ణంగా తొలగిపోతాయి. తులసి దళాలతో లక్ష్మీదేవిని శుక్రవారం నాడు పూజిస్తే కుటుంబ సౌఖ్యం మరింత పెరుగుతుంది. ఎర్ర గన్నేరు పూలతో పూజిస్తే ధనలాభం, మందార పూలతో పూజిస్తే కార్యజయం సిద్ధిస్తుంది. శుక్రవారం నాడు మహాలక్ష్మిని సంధ్యాలక్ష్మిగా భావించాలి. ధూప దీప నైవేద్యాలతో తులసి ఆరాధన సంధ్యా సమయంలో చేసినట్టయితే అది లక్ష్మీదేవికి మరింత ప్రీతికరం. సంధ్యాలక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో పూజించినట్టయితే ఆర్థికమైనటువంటి లాభం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పుష్య శుద్ధ చతుర్దశి, శుక్రవారం. నక్షత్రం మృగశీర్ష అంటే మృగశిర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో చంద్రుడు గురువు, అలాగే సింహంలో కేతువు, ధనుస్సులో రవి బుధ శుక్ర కుజులు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు, ధర్మబద్ధంగా ఉంటారు, ఎవరితోనూ వాద విరోధాలని ఏర్పాటు చేసుకోరు. శత్రువులందరూ కూడా అనుకూలరై మిత్రులుగా ఉండే అవకాశాన్ని పొందగలుగుతారు. నూతనమైనటువంటి ఉద్యోగం కోసం కుటుంబంలో ఏ ఒక్కరిని కూడా ప్రయత్నించడానికి ఇష్టపడరు. కుటుంబంలో ఏకవాక్యత ఉండేటటువంటి కారణంగా మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. వ్యాపారంలో అనుకున్నంత లాభాన్ని సంపాదించకపోయినప్పటికీ కూడా వ్యాపార లాభం ఉండే అవకాశం బలంగా గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మిని తెల్లని గంధంతో అర్చించినట్లయితే వ్యాపారంలో లాభం సిద్ధిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరితోనూ వాదాన్ని చేయరు. పై అధికారులు ఒకవేళ నోటి దురుసుతనంతో ఏదైనా అన్నప్పటికీ కూడా పట్టించుకోరు. అది విజయ సూత్రంలో భాగం. అనుకూలమైనటువంటి వాతావరణంలో జీవించడానికి ఇష్టపడతారు. బంధుమిత్రులందరి సమాదరణని కలిగి ఉంటారు. సంతానానికి కొద్దిపాటి ప్రయత్నాన్ని కానీ చేసినట్లయితే వివాహాది శుభకార్యాలు తప్పక నెరవేరే అవకాశం ఉంటుంది. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధనలాభం వ్యాపారంలో కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు.
అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ కూడా తమ ప్రతిభ ఆధారంగానే చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సహాయ సహకారాలు చేసేటటువంటి వారి సంఖ్య పూర్తిగా కొరవడుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్నమైనటువంటి పొరపత్యాలు ఏర్పడే అవకాశం ఉంది. దానికి కారణం భర్త లేదా భార్యకి సంబంధించినటువంటి ఉద్యోగ పని ఒత్తిడి కారణంగా కుటుంబంతో ఎక్కువసేపు గడపలేకపోవడం మాత్రమే. వ్యాపారంలో లాభం కోసం ఆలోచిస్తారు కానీ వచ్చే అవకాశం ఏమాత్రం ఉండదు. సమయాన్ని కేటాయించలేకపోయేటటువంటి కారణంగా శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని ఇష్టమైన పుష్పాలతో పూజించినట్టయితే వ్యాపారంలో అలాగే వృత్తిలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి నిరుత్సాహంతో ఉంటారు. ఆర్థికమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉన్నటువంటి కారణంగా అనుకున్నంత ఆనందంగా ఉండలేకపోవచ్చు. రుణాన్ని తీసుకోవడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు. రుణాన్ని ఇవ్వడం అనేది ఏమాత్రపు ఇష్టమైనటువంటి అంశము కాబోదు. ఇతరుల విషయాల్లో తలదూర్చరు. ఇతరులు తమ విషయాల్లో తలదూర్చడానికి ప్రయత్నిస్తే ఏమాత్రపు అంగీకారాన్ని చూపరు. ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని వెండిని అమ్మి మరో చోట ఎక్కడైనా పెట్టుబడి పెట్టవలసిందిగా ఆర్థిక సంపన్నులైనటువంటి వారు చేసిన సూచనల్ని పాటించరు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్య లక్ష్మీదేవిని ఫలరసాలతో అభిషేకించినట్టయితే వివాహాది శుభకార్యాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. నిరుతిథి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉన్నట్లుగా కనిపిస్తారు, కానీ మానసికంగా దృఢంగా ఉండలేరు. శారీరకంగా ఉత్సాహంగా ఉన్నట్టుగా కనిపిస్తారు, కానీ శారీరక ఉత్సాహం అంతగా ఉండే అవకాశం లేదు అనారోగ్యం కారణంగా. ఏ విధమైనటువంటి ఆందోళన లేనట్లుగా తెలియచెప్తుంటారు, కానీ మానసికంగా ఆందోళన హెచ్చుగా ఉంటూ ఉంటుంది. భయం కూడా కలిగి ఉంటుంది. ఏ క్షణానికి ఏం జరుగుతుందో అనేటటువంటి తెలియని లో భయం హెచ్చుగా ఉంటూ ఉంటుంది. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక లాభం విశేషంగా ఉండేటువంటి కారణంగా చెప్పలేనంతటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఎప్పటిప్పటి బంధువులు మిత్రులు వస్తూ ఉంటారు. రాకపోకలు చక్కగా జరుగుతూ ఉంటాయి. కుటుంబం అంతా సందడితో ఉండే అవకాశం ఉంది. శుభవార్త వినే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఎవరితోనూ విరోధాలు లేకుండా ఉంటారు. దూకుడుతనం, మాటలో పెడసరితనం ఏమాత్రము లేకుండా ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభం కోసం ఎంత దూరమైనా ప్రయాణించడానికి ఏమాత్రము వెనుకబాటుతనాన్ని చూపరు. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ భద్రత లభించే అవకాశం ఉంటుంది. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అనారోగ్యం కొద్దిగా ప్రవేశించి మెల్లగా పెరుగుతూ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కండ్లకు సంబంధించిన అలాగే ఉదరానికి సంబంధించిన అనారోగ్యం మరింతగా ఉండే అవకాశం గోచరిస్తుంది. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారు తాత్కాలికంగా ఆందోళన కలిగిస్తూ ఉంటారు ఆరోగ్యపరంగా. అయితే ప్రాణ నష్ట భయం అంటూ ఏమాత్రం ఉండదు. మానసికమైనటువంటి భయం కలిగి ఉంటుంది. నూతనమైనటువంటి ఆస్తుల్ని కొందామనే ప్రయత్నాన్ని అయితే చేస్తారు, కానీ అది ఈ రోజుకి సాధ్యపడే అంశం కాకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని
శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే సర్వగ్రహాల దోషాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి లాభాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా దాన్ని పెద్దగా లక్ష్య పెట్టరు. వ్యాపారపరంగా దూరభార ప్రయాణాలు చేయవలసి వస్తే తోడు చేసుకుని మాత్రమే ప్రయాణిస్తారు. చేస్తున్నటువంటి ఉద్యోగం వ్యాపారంలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండేటటువంటి కారణంగా తల్లిదండ్రులతో కూడా మాట్లాడే అవకాశం లేకుండా ఉంటారు. బంధుమిత్రుల ఆదరణ చాలా చక్కగా ఉంటుంది. ఎంత దూరమైనా సరే వివాహాది శుభకార్యాలు కానీ ఉన్నట్లయితే బంధువుల ఇళ్లలో తప్పక వెళ్ళి అక్కడ ఆశీర్వదించి లేదా ఆశీర్వచనాన్ని పొంది వచ్చేందుకు ఇష్టాన్ని చూపిస్తారు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే తప్పక రావలసిన బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావంతో ఉంటారు. అనారోగ్యాన్ని ఏమాత్రము లక్ష్య పెట్టరు. తత్కారణంగా అనారోగ్యం పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కళ్ళలో ఉదరంలో అనారోగ్య భావన మరింతగా ఉండే అవకాశం ఉంది. వెంటనే ఔషధ సేవ చేయించుకోవడం చాలా అవసరం. కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి రుణాన్ని కుటుంబ సభ్యులు అపేక్షించే అవకాశం ఉండొచ్చు. వీలైనంత వరకు రుణ అవసరం లేకుండా ఉండేలా వారి విషయంలో చూసుకోవడం అవసరం. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్టయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధంగానూ కలుసుబాటుతనం ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి స్థితి క్రమంగా పెరుగుతూ ఉంటుంది కానీ అనుకున్నంత స్థాయిలో ఆర్థికమైనటువంటి పెంపుదల ఉండకపోవచ్చు. అనుకున్నటువంటి సమయానికి వినియోగదారులకి వ్యాపారస్తులు లేనట్లయితే ఆ వస్తు సముదాయాన్ని సమకూర్చలేకపోవచ్చు. పూర్వం ఉన్నటువంటి ఈ సంస్థకున్న గొప్ప పేరు క్రమక్రమంగా తగ్గుతూ ఉండే అవకాశం కూడా ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మి అంటే సరస్వతీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్టయితే సంతానానికి అనుకున్న చోట ఉద్యోగం లభించే అవకాశం, మరింత ఆర్థిక లాభంతో ఉండే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఆర్థికంగా కొంత రుణాన్ని సేకరించి ఆ రుణంతో నూతనమైన ఆస్తిని కొనాలి అనేటువంటి ఆలోచనకు వస్తారు. ఆ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య చర్చోపచర్చలు నడుస్తూ ఉండొచ్చు. కుటుంబంలో అందరికీ ఏకవాక్యత ఏక అభిప్రాయ సాధన ఉండేటువంటి కారణంగా వ్యతిరేకత అనేది లేనటువంటి కారణంగా మానసికమైనటువంటి సుఖశాంతులతో ఉంటారు కుంభరాశి వారు. ఈ రోజున తాత్కాలికంగా ఒకరిద్దరికి శారీరకమైనటువంటి అనారోగ్యం ఉన్నటువంటి కారణంగా వైద్య పరీక్షల కోసం కొద్ది దూర ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉండొచ్చు. అనారోగ్యం తప్పక తొలగిపోయే అవకాశం ఉంది. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్లయితే వ్యావసాయిక భూముల మీద విశేషమైనటువంటి లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరమైన ఆదాయం పెరుగుతుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మరింతగా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. శారీరకమైనటువంటి ఆరోగ్యం తప్పక మెరుగుపడే అవకాశం బలంగా ఉంది. అన్నదమ్ములు అప్పచెల్లెలు కలిసి వచ్చేటువంటి కారణంగా ఏ విధమైన మానసిక క్షోభ లేకుండా
ఉండగలుగుతారు. అన్ని అంశాల్లోనూ కూడా విజయలాభాన్ని పొందుతూ ఉండే కారణంగా మానసికమైన స్వస్థత లభిస్తుంది ఈ రాశి వారికి. ఈ రోజున శుక్రవారం సందర్భంగా మీన రాశివారు విజయలక్ష్మీదేవిని నాలికేర జలం అంటే కొబ్బరి నీటితో అభిషేకించినట్టయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదిలి విపరీతమైనటువంటి ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఈశాన్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం శుభము లాభము చేకూరాలంటే మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి సులభమైన ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం మేషరాశి వాళ్ళకి గురుబలం చాలా తక్కువగా ఉంది. కేవలం 2026లో నవంబరు డిసెంబరు నెలల్లో మాత్రమే గురుబలం ఉంది. జనవరి నుంచి అక్టోబర్ వరకు మేషరాశి వాళ్ళకు గురుబలం లేదు. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ 2026 సంవత్సరంలో గురువారం పూట నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించటం, అలా వీలు కాని పక్షంలో 1.25 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వటం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని వివాహ విషయాల్లో, అదేవిధంగా విద్యా సంబంధమైన వ్యవహారాల్లో, ధనపరమైన వ్యవహారాల్లో సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మేషరాశి వాళ్ళకి 2026 సంవత్సరం మొత్తం కూడా ఏలినాటి శని దోషం వ్యయస్థానంలో ఉంది. వ్యయస్థానంలో ఏలినాటి శని నడుస్తున్న తరుణంలో శత్రుబాధలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వృధా ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు శనేశ్వరుడి బలం పెంపొందింపజేసుకొని వృధా ఖర్చుల సమస్యల నుంచి బయటపడటానికి, శత్రుబాధలను తొలగింపజేసుకోవటానికి శనివారం పూట ఈ 2026 సంవత్సరంలో దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపినటువంటి నీళ్లు పోయండి. బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు పోయండి. ఆ తడి మట్టిని కంఠభాగాన బొట్టులాగా ధరించి రావి చెట్టు చుట్టూ 8 ప్రదక్షిణలు చేయండి. 2026లో వచ్చే శనివారాలు మేషరాశి వాళ్ళు ఈ ప్రత్యేకమైన పరిహారం చేసుకుంటే ఏలినాటి శని దోషం వ్యయస్థానంలో ఉండటం వల్ల ఏర్పడే శత్రుబాధల నుంచి, వృధా ఖర్చుల నుంచి సులభంగా బయటపడవచ్చు. మేషరాశి వాళ్ళకి 2026 మొత్తం రాహుబలం విశేషంగా ఉంది. రాహువు 11వ స్థానంలో ఈ సంవత్సరం చివరిలో డిసెంబర్ 5 వరకు యోగిస్తున్నాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాల్లో మంచి లాభం చేకూరుతుంది. కాబట్టి రాహువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. అయితే మేషరాశి వాళ్ళకి 2026 మొత్తం డిసెంబర్ 5వ తేదీ వరకు కేతువు 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల మేషరాశి వాళ్ళ సంతానానికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వివాహపరంగా కానీ కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు సంతానానికి ఏర్పడేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపార, వివాహపరమైన సమస్యలు అధిగమించటానికి ఈ 2026 సంవత్సరంలో వచ్చే మంగళవారాలు నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. లేదా మంగళవారం పూట 1.25 కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇలా కనీసం 7 మంగళవారాలు చేస్తే 5వ స్థానంలో కేతువిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సంతానానికి రాబోయేటటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ సమస్యలు అధిగమించవచ్చు. కాబట్టి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తంలో కూడా సంవత్సరాంతం వరకు రాహుబలం అనేది మేషరాశి వాళ్ళకు విశేషంగా ఉంది. గురుబలం లేదు. ఏలినాటి శని దోషం వ్యయస్థానంలో ఉంది. కేతువు పంచమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి గురువుకి, శనికి, కేతువుకి సంబంధించినటువంటి ఈ సులభమైన శక్తివంతమైన పరిహారాలు పాటించినట్లయితే 2026 మొత్తం కూడా శుభము లాభము చేకూరుతాయి. అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు ఆరుద్ర దర్శన మహోత్సవం, శివముక్కోటి. ఈ సందర్భంగా ఈశ్వరుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం శివానుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం.
ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.